ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. పద అర్థం చూద్దాం రండి. ఏవం ఈ విధంగా ఇప్పటి వరకు చెప్పిన ప్రకారం బుద్ధేః పరం బుద్ధ్వా బుద్ధి కంటే పైగా ఉన్నదాన్ని తెలుసుకుని అంటే ఆత్మను తెలుసుకుని సంస్తభ్య స్థిరపరిచి ఆత్మానం ఆత్మన తనను తానే తన బలంతో జహి జయించు శత్రుం శత్రువును మహాబాహో ఓ అర్జున కామరూపం కామం రూపంలో ఉన్న దురాసధం జయించడానికి కష్టమైన. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఇప్పటి వరకు కృష్ణుడు చెప్పాడు కామమే శత్రువు అని, అది ఇంద్రియాలు మనసు బుద్ధిలో ఉంటుంది అని, నీలో బుద్ధి కంటే పైగా ఆత్మ ఉంటుంది అని. ఇప్పుడు తుది సూచన ఇస్తున్నారు. ఈ లోతైన అవగాహనతో నీ మనసును స్థిరపరిచి నీ లోపల ఉన్న కామాన్ని జయించు. ఈ శత్రువు బయట కాదు లోపలే ఉంది, కానీ నీ లోపలే దాన్ని జయించే శక్తి కూడా ఉందని గుర్తించు అని కృష్ణుడు వివరిస్తున్నారు. హరే కృష్ణ.